లోకల్ బాయ్ నాని పశ్చాత్తాపడుతున్నాడు. తను తప్పు చేశాడు. ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చేశాను. చాలా తప్పు చేశానని తర్వాత తెలిసి మానుకున్నాడని ఈరోజు పశ్చాత్తాపడుతూ ఒక వీడియో పెట్టాడు. ఈ జ్ఞానం ముందేమైంది? ముందు వీడియోలు పెట్టాడు కదా, బెట్టింగ్ యాప్స్ వీడియోస్ తప్పని తెలిసింది కదా. అది ఎవరికి పెట్టాడు? ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్స్ ఎవరికి చేశారు? ఎవరు చూస్తారు? తన సబ్స్క్రైబర్స్, మిగతా వాళ్ళు, అతను అభిమానించే వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ చూస్తారు కదా. అప్పుడు వారందరూ చెడిపోతారు కదా. తర్వాత తప్పని తెలిసింది కదా, ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి తప్పని తెలిసింది కదా. తర్వాత తన సబ్స్క్రైబర్స్కి మళ్ళీ చెప్పాలి కదా, ఇతను వీడియో పెట్టి నేను చేసింది ఆ రోజు తప్పేను, ఆ రోజు బెట్టింగ్ యాప్స్కి ఒక బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేశాను, ఎవరు నమ్మవద్దు, నేను తప్పు చేశాను. తర్వాత వీడియో ఒకటి పెట్టాలి కదా పశ్చాత్తాపడుతూ. ఆ రోజు తర్వాత ఎప్పుడు పెట్టలా. బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు చేశాడో అతను నాకు తెలియదు, ప్రమోట్ చేసింది తెలియదు. ఈ మధ్య సిబి సజ్జనార్ గారు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు ట్విట్టర్లో లోకల్ బాయ్ నాని పేరు చెబుతూ. దీంతో వెంటనే విశాఖ పోలీస్ వారికి కూడా ఈ సిపి సజ్జనార్ గారు వెంటనే సబ్జెక్ట్ చేశారు, ఖచ్చితంగా ఈ లోకల్ బాయ్ నాని పైన ఎంక్వైరీ చేయండి, కేసులు పెట్టండి అని. వెంటనే వారు కూడా రెస్పాండ్ అయ్యి లోకల్ బాయ్ నాని పైన కేసులు ఓపెన్ చేస్తాం అవి చెప్పడంతో వెంటనే ఈరోజు భయపడిపోయాడు. ఏమో ఈ లోకల్ బాయ్ నాని బయటకు వచ్చేసి ఆ రోజు చేసిన బెట్టింగ్ యాప్స్ పాత వీడియోలో నేను తప్పు చేశాను కాబట్టి సారీ క్షమించండి, సిపి సత్యనారాయణ గారు నా గురించి చెప్పారు, ఈ రోజు ఇంకా టాంచి ఎప్పుడు వాటికి నేను ప్రమోట్ చేయను, ఏదో దేవుడు సాక్షిగా ఏదో ప్రమాణం కూడా చేశాడు. కానీ ఎవరో పెద్దలు చెబితేనే మనము పశ్చాత్తాపడినట్టు కాదు, భయపడి క్షమాపణ చెప్పినట్టు అవుతుంది. ముందే మనం చేసిన తప్పు తెలుసుకొని మన సబ్స్క్రైబర్స్కి మళ్ళీ మనం చెప్పాలి వెంటనే సంస్కారం. వెంటనే ఆ రోజు నేను బెట్టింగ్ యాప్స్ చేశాను, అది పొరపాటైంది, మీరు కూడా ఆ బెట్టింగ్ యాప్స్కి ఈరోజు నేను ప్రమోట్ చేయడం లేదు, ఆ రోజు ప్రమోట్ చేసిన తప్పేనని మళ్ళీ ఇంకో వీడియో పెట్టుంటే నువ్వు చాలా గ్రేట్ లోకల్ బాయ్ నాని గారు. కానీ మీరు ఆ విధంగా చేయలేదు. సిపి పెద్దవాళ్ళు, పోలీస్ వారు మిమ్మల్ని ట్విట్టర్లో హెచ్చరించినప్పుడు మీరు పశ్చాత్తాపడుతూ వీడియో ఒకటి పెట్టారు. ఆ రోజు ఇప్పుడు పాత వీడియో అంట, తర్వాత అప్పటి నుంచి చేయలేదంట. ఈ రోజు పశ్చాత్తాపడుతూ అంటే సారీ చెప్తూ పెట్టేశాడు. అంతకుముందు మనం చేసిన ఆ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ సంబంధించి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఓపెన్ చేసి ఆ వీడియో చూసి ఎంతమంది దాంట్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారో, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో ఎవరికి తెలుస్తుంది? తప్పు జరిగిపోయింది కదా. తప్పు జరిగిపోయిన సారీ అయినా చెప్పారు మీరు. మీకు తెలిసింది కదా బెట్టింగ్ యాప్స్ తప్పని. చెప్పలేదు లోకల్ బాయ్ నాని గారు. తర్వాత ఈ సిపి సత్యనారాయణ గారు చెప్తే ఈరోజు వీడియో పెట్టాడు. సో ఇలా ఉంటాయండి. యూట్యూబర్స్ని మీరు గుడ్డిగా ఫాలో అవ్వద్దు. వారి సబ్స్క్రైబర్స్ చూసి మనం గొప్ప వాళ్ళు అనుకోవద్దు. వాళ్ళు ఒక్క సబ్స్క్రైబర్ నుంచి లక్షల సబ్స్క్రైబర్ సంపాదించుకున్న వాళ్ళే. కొత్తగా వాళ్ళకేమి వాళ్ళు ఏదో ఒక టక్కని ఇవ్వలేదు. ఎందుకంటే లోకల్ బాయ్ నాని వృత్తిరీత్యా ఫిషర్ మ్యాన్, సముద్రం పైకి వేటకు వెళ్తారు. అక్కడ ఉండే కష్ట నష్టాలని, ఒడిదుడుకుల్ని, అపాయాల్ని, అంటే చేపలు ఎలా పడతాం, ఎలా తీస్తాం, తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా సర్వైవ్ అవుతాం, ఇలాంటివన్నీ ట్రిక్స్ మనకు తెలియజేస్తూ వాటిని వీడియోలు పెట్టి వాటిని మనము చూస్తాము. చాలా మంది 20 లక్షల పైన సబ్స్క్రైబర్స్ అయ్యారు లోకల్ బాయ్ నానికి. కానీ అంతమంది వచ్చినప్పుడు రెవెన్యూ కూడా యూట్యూబ్ నుంచి చాలా పెద్ద మొత్తంలో అతనికి అందుతుంది. దాంతో సంతృప్తి పడితే సరిపోతుంది. ఈ యాప్స్, బెట్టింగ్ యాప్స్ మనం ప్రమోట్ చేయడం ఇతనే కాదు, లోకల్ బాయ్ నానినే కాదు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఎంతో మంది యూత్ని వాటి రుచిలో నింపి వాళ్ళు ఉసురు తీస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా మంది చేస్తున్నారు. ఇలాంటి వాటిపైన తక్షణమే మనం స్పందించి, పోలీసు వారు కూడా స్పందించి వెంటనే కస్టడీ చేయాలి. ఎవరెవరైతే ఈ పెద్ద పెద్ద యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ ఇలా మా బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళకి అందరికి గట్టిగా హెచ్చరించాలి, కేసులు పెట్టాలి, కొత్త చట్టం కూడా తేవాలి ఇలాంటి విషయాల్లో. సో అప్పుడే, లేకపోతే యూత్ చాలా ప్రమాదంలో పడుతుంది. ఇప్పటికే దేశంలో ప్రతి చోట, ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో బెట్టింగ్ యాప్స్ బలైపోయి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా చాలా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. చిన్న పిల్లలు సైతం ఇంట్లో పేరెంట్స్కి తెలియకుండా బ్యాంకుల్లో సైతం లక్షల రూపాయలు దొంగిలిచ్చి బెట్టింగ్ యాప్స్కి బెట్ చేసి మొత్తం పోగొట్టుకుంటున్నారు. అలాంటి దొంగ యాప్లన్నింటి యూట్యూబర్స్ వాటికి ప్రమోట్ చేసి ఈరోజు చాలామంది యూత్ని రకరకాలుగా నాశనం చేస్తున్నారు. సో ఇలాంటి వాటిపైన ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క ఎడ్యుకేటిస్టులు అందరూ కూడా వీటిపైన అవేర్నెస్ తీసుకురావాలి. ఖచ్చితంగా ఇలాంటి వారిపైన కఠిన శిక్షలు పడేట్టు చూడాలి. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా మన ప్రజలు కాపాడుకోవాలి. సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై హింద్, జై భారత్.